చెప్తేనే నమ్ముతున్నారు, నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు మా కంపల్సరీ ఇప్పుడు మేము గెలవాలనుకుంటున్నాం. పంపిస్తాం అంటే ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళని నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకుక్క కలిసిందానుడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావో, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావో అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలంలో పడితే నువ్వు కలికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాటలు ఇది, ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతగానే తిడతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. అది ఇది కూడా మీకు నేను ఇవన్నీ మీకు పంపిస్తాను. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలోకి లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి, పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి, పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివిషయాలు చెప్పినప్పటికీ కూడా వినరు. వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదగొట్టోళ్ళు ఎవరైతే ఉన్నారో, గూడు చెదగొట్టోళ్ళు ఎవరైతే, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారని అంటారు జనరల్గా. తెలంగాణలో ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు, హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పడుతుందా రేవంత్ రెడ్డి, నీకేమైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా? రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నాకు కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి, అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరినో. నాకు వచ్చిన తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చిన అప్రిషియేషన్ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను నిరంతరంగా. ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెప్లిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను, జొన్నలబండ కాడికి
ప్రతి కాలనీని ప్రతి బస్తీని తిరిగిపోయింది. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు తగులుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు. ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించే ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాలి దగ్గర బండచెరువు కడిగి పోయించిన, మౌలాలి దగ్గర బండచెరువు కడిగి పోయించిన. బండచెరువుల 7,800 ఇళ్ళు అండి. అవి అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు. అవి 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి. అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్లు, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు అంటే ఓ 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి. వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాలి డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్ట తిడుతున్నారంటే గిందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంకెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్కకి ఏముంది, పక్కకే మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా మధు యాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపురిలో దీక్ష కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏం దీక్ష చేస్తావయ్యా మధు యాస్కి గారు, ఈ ముసలికాని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయిపో, నీ ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలన్నారు. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానీకం విషయం తుల్యంలోనే మగ్గానమే అంటలేము. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాతికట్టలా కట్టిండు ఎవరు, నిజాం. మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక సుక్క చూపులేని పాలకులు ఉంటారా, మెదల్లేని పాలకులు ఉంటారా అని మాట్లాడి కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పిండు. మరి 9.5 సంవత్సరాలు పాలించిండు ఆయన. అయితే ఇంకెట్లా మాట్లాడుతుండే అంటే మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏదైనా చెప్పిండంటే చేసి తీరుతాడు, అన్నీ చెప్పిండు. ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా, హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా, హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా, హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే, పేదలు కట్టుకునే ఇండ్లే ఇవి అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐమాక్స్ వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, ఇవాళ జలవిహార్ వచ్చింది, జలవిహార్ వచ్చింది, అనేక ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి, ఇలా 10ల సంఖ్యలో రిసార్ట్లు వచ్చినాయి. అక్కడ నా బోట్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళి వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళే ఉంటుంది ఆ బోట్స్ క్లబ్ పిల్లలు. అసలు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిగటోళ్ళు లేడు, దొంగలు ఇచ్చడం లేడు. కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద నీ కళ్ళుబడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా, చెరువులు కాపాడుతున్నా, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా, ఇట్లా విదేశీ పక్షులు రావాలి, పూలు పూయాలి, చేపలు పట్టుకోవాలి, సాకిరేవు కావాలి, పిల్లలు ఈత కొట్టాలి, భూగర్భ జలాలు మంచి నీళ్లు ఉండాలి. అవుతుందా అండి, అని ఉందా అండి, చేస్తావా? నీకు దమ్ముందని అంటున్నారు రేవంత్ రెడ్డి. మా మీద విరుచుకపడడం బంద్ చేయి. నువ్వు ఏం పడతావు? ఇప్పుడు మా 25 సంవత్సరాల చరిత్ర ప్రజల ముందు ఇట్లా ఉంటుంది. మా సంస్కారం ఏందో, మా సభ్యత ఏందో, మా భాష ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా తెలివేందో, మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం. మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు. నువ్వు ఆంధ్ర పార్టీల సంకల ఉండి
తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసినటువంటి దుర్మార్గుడు నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే నువ్వు పిట్టలతో లెక్క అది ఏంటిది షేర్గాని పట్టుకొని పోయినావు నువ్వు రారా కాల్స్తారా అని చెప్పినావు. అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు, అక్కడ నువ్వు తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసిండు. రారా నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా అని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసిండు. అశోక్ ఆయన పేరు, జగిత్యాల పిల్లగాడు. నీ చరిత్ర ఏంది, నువ్వేంది, నువ్వు మమ్మల్ని పట్టుకొని ఈటల అందరు నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి, కేంద్రం ఏ నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా? నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి నీకు చెప్తుండొచ్చు. కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు. కేంద్రం ఎట్లా డబ్బులు ఇస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అంటుంటుంది అవన్నీ చూసిన వాళ్ళం మేము. నీకు ఆ జ్ఞానమే లేకపోయా, నీకు ఆ జ్ఞానమే లేకపోయా. నువ్వు ఇక్కడ వచ్చి ఓడి మాట్లాడుతావు, ఢిల్లీ పోయి ఓడి మాట్లాడుతావు, ఢిల్లీ పోయో మీ దయా మీకు అది కావాలని చెప్పి బతిలాడుతావు. ఇక్కడికి వచ్చావు మోడీ ఏంది ఆ గిడేంది అంటావు నువ్వు. అంతకుముందు వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు, మోడీ ఏంది గిడేంది అన్నవాళ్ళు ఎక్కడ పోయినా మీరు చూసింటారు. సార్ ఇదంతా అయిపోయింది, ఓకే. ఈరోజు సీఎం కార్యక్రమంలో మీకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఆహ్వానం ఉండాలి, ఆహ్వానం లేదు, ఇది గవర్నర్కి ఏమైనా ఫిర్యాదు చేస్తారు? 100% చేస్తాం. ఎందుకు చేయం? ఇప్పుడు ఒకటి ప్రోటోకాల్ ప్రజల చేత ఎన్నుకోబడ్డలకు ఎవరి లెవెల్ వాళ్ళకి ప్రోటోకాల్ ఉండాలి. తప్పకుండా నా స్పీకర్కి ఇస్తాను, నాకు స్పీకర్కి ఇస్తాను. ఎందుకని మీకు ఎందుకంటున్నా అంటే ఆయన మాట్లాడిన మాట నా ప్రోటోకాల్ పెద్ద ఇష్యూ కాదు, ఆయన గుర్తిస్తే గౌరవిస్తే. నేను ఆల్రెడీ మల్కాగిరి ప్రజలు కాదు, ఇలా హైదరాబాద్ మొత్తం ప్రజలలో పాపం పేదోళ్ళంతా కూడా రాజేంద్రన్న మా కోసం కొట్టాడు, బిడ్డ దొరికిందని చెప్పి ఇలా మాట్లాడుకునే పరిస్థితి అక్కడ ఉన్నా. నేను ప్రోటోకాల్ దగ్గర లేను. నేను సరే సార్, ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురాగలుగుతారా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డితో అసలు నీకు మంత్రివర్గంతో పాటు ఆయన వస్తారు. ఒక మాట, అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. నీకు చట్టం లేదు, నీకు సిస్టమ్ లేదు, నువ్వు అరాచక శక్తివి. నీకని తెలుస్తుంది. నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినవు, బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయినవు. నువ్వు నీకేం తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతాను, ఎందుకంటే మేము చాలా 100 సార్లు చెప్పిన. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందా? ఎంత వచ్చిందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి? ఎవరు ఇచ్చిండ్రు? కాచిగూడ రైల్వే స్టేషన్ ఉందా? ఎంత ఇచ్చిండ్రు? 720 కోట్లు ఇక్కడ, 450 కోట్లు అక్కడ, 350 కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్. అక్కడ మౌలాలి దగ్గర, చెర్లపల్లి దగ్గర 470 కోట్లు ఇచ్చింది. 33,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అవుతుంది రైల్వే. దాంట్లో 1,00,000 కోట్ల రోడ్లు వేస్తున్నారు, నేషనల్ హైవేస్. అసలు ఎట్లొస్తాయండి? నీకు ఎఫ్ఆర్బిఎం రుణమే కావచ్చు, ఎఫ్ఆర్బిఎం రుణం కేంద్ర చట్టబద్ధంగా నీకు వస్తాయి. ట్యాక్స్ డెవల్యూషన్ నీ వాట నీకు వస్తుంది. 15 ఫైనాన్స్ కమిషన్ మొన్న దాకా, ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్ నీ నిధులు నీకు వస్తాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ నీకు వస్తాయి. కేంద్రం సిస్టమేటిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా డివైడ్ కాదు. నీలాగా 1,00,000 కోట్లు పెట్టి 60,000 కోట్లు ఖర్చు పెట్టు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కు 1000 కోట్లు ఖర్చు కేటాయించి ₹1 ఖర్చు పెట్టుకుంటూ ఉండడు. నేను కేసీఆర్ గారు చూసిన 1000 కోట్లు కేటాయించింది ఎంబీసీల కోసం అని చెప్పి, ₹1 ఖర్చు పెట్టలేదు 2 సంవత్సరాలు. ఇంతెందుకు నువ్వు ఇలా ఏదైతే డబుల్ బెడ్రూమ్లో పంపుతానని చెప్పినా, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా కేంద్రం. నేను కేంద్రం పైసలు అంటలేను, నేను నీవే చెప్తున్నావు కదా, కేంద్రమైన జేబులకి 5 పైసలు ఇచ్చేయలేదు. ఆయనే మాట్లాడి ఇలా రాష్ట్ర ప్రభుత్వమైన నేను కూడా ముఖ్యమంత్రి అయినా కూడా 5 పైసలు ఇచ్చేయలేదు, ప్రజల పైసలు అని చెప్తున్నావు కదా. అసలు నీకు ఉందన్నా? నేను ఒక్కటే తెలంగాణపై ఈ 2-3 రోజులుగా చూస్తున్నా మంత్రులు మాట్లాడే భాషలు కానీ, లేకపోతే ఇతరత్ర వచ్చే మాటలు, అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి తెచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతి, సంస్కారవంతమైన వ్యవస్థ నడుతుందని చెప్పి ఏదైతే భావించినాము, సంస్కారవంతమైనది దేవుడే కానీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాష, వినకూడని భాష, సిగ్గుపడే భాష, సిగ్గుపడే పద్ధతులు. అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు, సమాజంలో గొప్పగా ఉండాల్సిన వాళ్ళు, వన్నె ఇవ్వాల్సిన వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుందంటే ఇది నిజంగా ఎటుపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. సార్ చివరిగా ఇప్పుడు నిన్న కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇట్లా కాంగ్రెస్లో క్యాబినెట్లో ఇలా వరుస వ్యాఖ్యలు చేస్తుంటే ఒక రాజకీయ భీష్ముడు జాబితాలో మీరు ఒక భీష్ముడు, అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు పైన? వాళ్ళ ఇప్పుడు అట్లాంటి అరాచకపు
పద్ధతి లేని మనుషుల్ని కట్టడి చేసే బాధ్యత ప్రజలదే ఉంటుంది, మాలంటలే ఉండదు. ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఆయన భాష మాడిన నేను మాట్లాడుతున్నాను చెప్పండి. మీరు విజ్ఞతకు వదిలేస్తారా లేకపోతే ఇంకేమైనా విజ్ఞతకు వదిలేస్తున్నాం, విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలకు వదిలేస్తాం. ఏం చేస్తాం చెప్పండి. ఆయన ఎట్లా పడితే అట్లే మాట్లాడతాడు. ఇప్పుడు నేను స్కూల్ స్టూడెంట్ ఇక్కడ, నన్ను పట్టుకొని బతకచ్చడం అంటే నేనే శ్రీకాకుళం నుంచి బతకరాలేదు, లేకపోతే నేను రాజస్థాన్ నుంచి బతకరాలేదు. నేను ఇక్కడ బిడ్డ, నేను తెలంగాణ అస్సాం మట్టి బిడ్డని, నన్ను పట్టుకొని బతకచ్చిన అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఆయన అక్కడ ఓడగొడుతున్నామో ఇక్కడ మల్కాయికి వచ్చి నా ప్రశ్నించే గొంతుకను నిలబెట్టుకోండి, ప్రశ్నించే గొంతుకు నిలబెట్టుకొని దండం పెడితే నిలబెట్టుకున్నాను. నిలబెడితే అన్నం పెట్టిన ప్రజలకు సున్నం పెడతాను ఇవాళ. ఇలా మొత్తం మల్కాయిరి ప్రజలు ఆయన రాజకీయ భవిష్యత్తును వచ్చేసిండు. పెట్టిన కర్మానికి ఇవాళ ఏం చేస్తున్నాడు, మొత్తం మల్కాయిలోనే తిరుగుతుంది అంతా. నా సూరారం చెరువు కావచ్చు, నా అల్వాల్ చెరువు కావచ్చు, నా సఫిల్గూడ చెరువు కావచ్చు, నా బోయినపల్లి చెరువు కావచ్చు, అన్నీ నా దగ్గరనే. అన్నం పెట్టిన సున్నం పెట్టాడు అంటే ఇక ఈయననే గుర్తొస్తాను నాకు. కనీసం నిజంగానే మల్కాయిరి ప్రజలారా ఆనాడు నా చేతిలో ఏం లేకుండే, నేను నీకు డెవలప్మెంట్ చేయలేకపోయినా నువ్వు ఇప్పుడు చేస్తా అని చెప్పి ఒక మాట లేదు. మాట అనకపోగా ఉల్టా ఇల్లు కొట్టే పైన ఉన్నాడు. ఇప్పుడే మాట్లాడుతూ మొదలే మాట్లాడు. మీరు ఒక మాట మాట్లాడతారు చూడక్కడే సార్. నేను కాదు, మీ ద్వారా ప్రజలకందరికీ మీకు నవరాత్రి బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్లో పెట్టినటువంటి మీటింగ్ చాలా మనస్తాపానికి గుర్తు చేసింది. అది చూస్తున్నంతసేపు కూడా చాలా బాధ కలిగించింది. కంటోన్మెంట్లో పెట్టినారు కాబట్టి కంటోన్మెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఈటెల రాజేందర్ అన్న ప్రజల మధ్యలో తన జీవితాన్ని గడిపి ప్రజల దగ్గర అత్యధిక ప్రాచుర్యం పొందినటువంటి ఈటెల రాజేందర్ అని చాలా దారుణంగా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో మాకు నచ్చలేదు. ఏ రకంగా చూసినా కంటోన్మెంట్ నుంచి 60,000 పైచిలకు ఓట్లు ఈటెల రాజేందర్ గారు సంపాదించారు. మీ ఎమ్మెల్యే ఆయన పిలిచిన సంతోషం. ఇండైరెక్ట్గా గెలిచినటువంటి మన అనిల్ కుమార్ యాదవ్ గారిని పిలిచినాం. మరి ఈటెల రాజేందర్ గారిని పొద్దున నాకు తెలియదు, రెవెన్యూ గారు మినిస్టర్ గారు పిలిచిందని చెప్పిండు. మళ్ళీ ఏమాపింది అంటే మా ఉద్దేశం ప్రకారం ఆ 150,000 కోట్లకి ఇదిగో ఈటెల రాజేందర్ మధ్యలో ఉన్న ఆయన్ని ఆపుతున్నాడని చెప్పేసి ఉద్దేశం కాబట్టి ఆయన సమక్షంలో మాట్లాడలేడు కాబట్టి నువ్వు ఈటెల రాజేందర్ని పిలవకుండా కుట్ర చేసినని మేము నమ్ముతున్నాం. ఇంకొక మాట చెప్తున్నా, ఈ స్కీమ్ ఏదైతుందో 150,000 కోట్లు అన్న చాలా స్పష్టంగా చెప్పింది. సాబర్మతి కానీ, థేమ్స్ కానీ, నమామి గంగే కానీ అన్నిటికి కూడా 20,000 కోట్లు, 40,000 కోట్లు నమామి గంగేకి, 150,000 కోట్లు దేనికి? సుందరీకరణకు 150,000 కోట్లు. జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు, మళ్ళీ ప్రజల అవసరాలు తీర్చేటటువంటి పరిస్థితులు లేవు. 150,000 కోట్లు దేనికి? నేనేమనుకుంటున్నంటే, నా ఒపీనియన్ ఇది, ఈ ఈటెల రాజేందర్ గారిని జెరాక్స్ కాపీ చదివినావు నువ్వు, కేటీఆర్ పంపిస్తే అని చెప్తున్నావు కదా. నేనేం చెప్తున్నా, నీ స్క్రిప్ట్ మొత్తం ఢిల్లీ నుంచి వచ్చింది. మీరందరూ కనుక గమనిస్తే కొద్ది రోజుల క్రితం వాద్రా గారు ఇక్కడికి వచ్చిపోయింది. వాద్రా గారు ఇక్కడికి వచ్చి మరి ఊరికే రారు మహానుభావులు, ఎందుకు వచ్చిండో ఆ కాంట్రాక్ట్ బహుశా ఆయన చేతిలోకి పోతుందని చెప్పేసి మా అనుమానం. మేము అలిగేషన్ చేస్తున్నాం. 150,000 కోట్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పెట్టడానికి ఏం కారణం? మీరు మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క విషయం నేను చెప్తాను. కంటోన్మెంట్లో మీరు మాట్లాడిండ్రు, మీ శ్రీ గణేష్ ఏదో చెప్పిండు నీళ్లు పెంచిండని చెప్పేసి. మరి సీఎంగాను ఉన్నావు, మరి మాజీ ఎంపీగాను ఉన్నావు. ఇక్కడ నీళ్లు కంటోన్మెంట్లో పెంచుతున్నా అని చెప్పి నువ్వు ఆశ్వాసన ఇవ్వలేకపోయినావు. లేదా అక్కడ జలమండలికి నువ్వు అక్కడ డైరెక్షన్స్ ఇవ్వలేకపోయినావు. ఇక్కడ రూమర్ అంటుంది కదా, మరి నిజంగా వస్తున్నా లేదా అని కనుక్కోలేకపోయినావు. మరి మాట్లాడితే ఆయన ఏమంటుండంటే అర్హులకు అంటే మీరు అందరూ గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. అర్హులకు అంటే ఏంటంటే ఎంత వీలైతే అంత కట్ డౌన్ చేసి కొద్ది మందికి మాత్రమే ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది అక్కడ. ఇంకొక